హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజా. మీరు చూస్తున్నారు బిఆర్ మొబైల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఐక్యూ Z6 లైట్ మొబైల్ అయితే మనకి అన్లాక్ చేయమని చెప్పించారు. ఇది మొబైల్ అన్లాక్ చేయమని చెప్పించారు. ఐక్యూ Z6 లైట్ మొబైల్ అన్లాక్ అయితే రీస్టార్ట్ అయితే చేస్తున్నాము. దీనికి మళ్ళీ పాస్వర్డ్ కూడా అడుగుతుంది, జీమెయిల్ కూడా అడుగుతుంది. జీమెయిల్ కూడా చేయాలి. మనం ఫస్ట్ దీన్ని ఎలా రీసెట్ చేయాలో చూద్దాం. ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది, చూడొచ్చు. ఛార్జింగ్ అయితే చాలా తక్కువ ఉంది, 32% ఉంది ఛార్జింగ్. రీస్టార్ట్ చేస్తున్నాం, ముందు మనం ఛార్జింగ్ పెడదాం. సేమ్ కాదు, కష్టం అవుతుంది. వేరే వాటి మీద అదే ట్రై చేసి కాలేదు అని చెప్పి చూడొద్దు. రండి, రికవరీ మోడ్కి అయితే వెళ్దాము. రికవరీ మోడ్లో మనం దీన్ని రికవరీ చేద్దాం. క్లీన్ డేటా ఉంది కదా, క్లీన్ డేటా కొడదాం. క్లీన్ ఆల్ డేటా. ఓకే, డేటా అయితే క్లీన్ అయిపోతా ఉంది మొత్తం. దీనికి జీమెయిల్ కూడా అడుగుతుంది, తర్వాత చూద్దాం. ఉంటే అడుగుద్ది, లేకపోతే లేదు. రీస్టార్ట్ ఫోను. ఛార్జింగ్ పెడదాం అన్నాను కదా, ఛార్జింగ్ అయితే పెడదాం. మళ్ళీ ఛార్జింగ్ సెట్ ఆగిపోద్ది. ఛార్జింగ్ పెట్టి అయితే మనం ఆన్ చేద్దాం సెట్ని. ఓకే, సెట్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంట్రీ చేద్దాం. ఇంకా స్టార్ట్. పాస్వర్డ్ అడుగుతుంది, వైఫై అడుగుతుంది. వైఫై అయితే ఇచ్చేద్దాం. ఓకే, సెట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మనకి చూడొచ్చు, ఎఫ్ఆర్పి అడుగుతుంది, జీమెయిల్ అడుగుతుంది. ఇక్కడ కనెక్ట్ కేబుల్, దాని పాస్వర్డ్ అడుగుతుంది. ఓల్డ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓల్డ్ పాస్వర్డ్ మనకు తెలియదు కాబట్టి కదా మనం రీసెట్ చేసాము. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇక్కడ 2 వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ రెండింటిని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుందాం. Press and hold both volume keys for 3 seconds to use talkback. టర్న్ ఆన్ ఉంది కదా, టర్న్ ఆన్ అయితే ఇచ్చేద్దాం. టర్న్ ఆన్ ఇచ్చేసిన తర్వాత టాక్ బ్యాక్ మోడ్ అయితే ఆన్ అయిపోయింది. టాక్ బ్యాక్ మోడ్కి టర్న్ ఆన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ప్రెస్ చేయాలి. మళ్ళీ మీరు ప్రెస్ చేయలేదు అంటారు, నేను ప్రెస్ అయితే చేశాను, చూసారు మీరు. గూగుల్ అసిస్టెంట్స్. ఓకే, సేమ్. మళ్ళీ సెట్టింగ్స్, మళ్ళీ యూట్యూబ్. టాక్ బ్యాక్ అన్నది ఆపేద్దాం. ఆపేయాలి టాక్ బ్యాక్ అన్నది. ఆపేసాం. యూట్యూబ్
ప్రొఫైల్ బటన్ ఉంది కదా, ప్రొఫైల్ బటన్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్ ఉంది కదా, అబౌట్లోకి వెళ్ళిపోదాం. అబౌట్లోకి వెళ్ళిపోయి యూట్యూబ్ థీమ్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్తే డైరెక్ట్ క్రోమ్ అన్నది ఓపెన్ అయిపోతుంది. క్రోమ్ అన్నది ఓపెన్ అయిపోయిన తర్వాత క్రోమ్లో మనం ఇప్పుడు సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో ఎఫ్ఆర్పి బైపాస్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ కనిపిస్తాయి. బైపాస్ ఏపీకేస్ ఉంది కదా, అది క్లిక్ చేద్దాం. తర్వాత ఎఫ్ఆర్పి బైపాస్ ఏపీకేస్ ఉంది కదా, అదన్నది ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అవుతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సిస్టమ్ అని ఉంది కదా, సిస్టమ్స్లోకి వెళ్ళి ఫోన్ క్లోన్ ఉంది కదా, ఫోన్ క్లోన్లోకి వెళ్ళిన తర్వాత సెటప్ అడుగుతుంది. సెటప్ ఓకే చేసేస్తే ఫోన్ క్లోన్ అన్నది ఓపెన్ అయిపోతుంది. సో మనం ఇంకో ఫోన్ అన్నది తీసుకొని దాంట్లో కూడా ఈజీ షేర్ ఉంది కదా, ఇది వివో కంపెనీకి సంబంధించింది కాబట్టి వివో వాళ్ళది ఈజీ షేర్ అనమాట. ఈజీ షేర్ అన్నది ఓపెన్ చేసేసి ఫోన్ క్లోన్ గా ఓపెన్ చేస్తే
ఓకే స్టార్ట్.